చూడమ్మా సరిత, అమ్మా నాన్నల మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకొని ఇప్పుడు బాధపడుతున్నావు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఆ పిల్లలని అనాథాశ్రమంలో వేసి నువ్వు మా వెంట వచ్చి రెండవ పెళ్లి చేసుకో. బాగుపడతావు మరియు సంతోషంగా ఉంటావు. ఇక చెప్పు, ఏమంటావా నువ్వు? అన్నయ్య, వాడు తప్పు చేశాడని నన్ను తప్పు చేయమంటావా? నాకు 3 పిల్లలున్నారు. వారి భవిష్యత్తుని చక్కదిద్దాలి. ఈ జన్మకి ఇంతే అని సర్దుకుపోతాను. కానీ మళ్ళా పెళ్లి చేసుకొని తప్పు చెయ్యను. పైగా నా పిల్లలకి అన్యాయం అవుతుంది అలా చేస్తే. నేను ఇలాంటి విషయాలు చెప్పడానికి ఇంకెప్పుడు మా ఇంటికి రాకన్నయ్య. వస్తే ఈ చెల్లెల చేత రాఖీ కట్టించుకోవడానికి మాత్రం రా అన్నయ్య, చాలు. సరిత తన అన్నయ్య చెప్పినట్టు రెండవ పెళ్లి చేసుకోలేదు. తన 3 పిల్లల బాధ్యతను తీసుకుని ఒక ఇంట్లో పనికి చేరి రోజు ఆ ఇంట్లో పని చేసి ఆ వచ్చిన డబ్బుతో పిల్లలని చదివించుకుంటూ ఉంది. ఇలాంటి సరిత జీవితంలోకి వరద తెచ్చిన కష్టాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూడు సరిత, వరదలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు కొద్ది రోజులు ఇంట్లోనే ఉండు. వరదలు తగ్గిపోయాక పనిలోకి వద్దులే. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కో. అలాగే అమ్మగారు, నేను మీకు చెప్పినట్టే చేస్తాను. ఇంట్లో పని మొత్తం పూర్తయింది అమ్మగారు. ఇక నేను బయలుదేరుతాను. బాగా వర్షం పడుతోంది. అయినా సునీత తన పిల్లలని తలుచుకుంటూ కలత చెందుతుంది. అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక గోతి ఎలాగోలా కాలినొప్పితో ఇంటికి చేరుకుంటుంది సరిత. అమ్మా, నీ కాలికి ఏమైంది? ఏమీ కాలేదురా. వచ్చే దారిలో గోతిలో పడ్డాను. కాలు బెనికినట్టుంది. అయితే హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. ఇంత చిన్న దెబ్బకి హాస్పిటల్ పోవాలేంట్రా? ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అయితే నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. ఇంట్లో పనులన్నీ నేను చేసేస్తాను. ఒసే, పనులన్నీ నీకెందుకే? చక్కగా చదువుకో. రేపు పొద్దున నేను లేచి అన్ని పనులు చేసుకుంటాను. ఇప్పుడైతే వెళ్ళి అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. కానీ శివకు మెలకువ వస్తుంది. శివ బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళి కాలకృత్యాలు పూర్తి చేస్తూ ఉంటాడు. ఇంతలో హఠాత్తుగా తుఫాను మొదలై వరద వస్తుంది. అమ్మా, నిద్రలే. తమ్ముడు కనిపించట్లేదు. పైగా ఇంట్లోకి నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. బాగా చూసావా బయట? శివగాడు ఇరుగు పొరుగింట్లో, అక్కోళ్ళింట్లో, వదినోళ్ళింట్లో ఉంటాడు. చూసి రావచ్చు కదరా. అన్ని చోట్ల చూశానమ్మా, ఎక్కడా కనిపించలేదు. అందరింట్లో అడిగాను, ఎవరు చూడలేదని చెప్పారమ్మా. అందరూ ఇళ్లపైన ఉన్నారు. అందరి ఇల్లు మునిగిపోయినాయి. మన ఇల్లు కూడా మునగడానికి వస్తుందమ్మా. ఏదో ఒకటి చెయ్యమ్మా. సరిత కంగారుగా పరుగులు పెడుతుంది. ఇంతలో వరద ప్రవాహం ఎక్కువవడంతో తన కూతురు కొడుకుని ఇంటి పైకప్పుకి ఎక్కిస్తుంది. చరణ్, నువ్వు చెల్లి ఇక్కడే జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళి శివను వెతుక్కొని వస్తాను. శివా, 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 శివా.
శివ కోసం ఊరంతా వెతుకుతుంది సరిత. కానీ శివ రెస్క్యూ టీం వాళ్ళు ప్రజలను హెచ్చరిస్తూనే లోతంటు ప్రాంతాలలో ఉన్న ప్రజలని సురక్షిత స్థలాలకు చూడమ్మా, నది ప్రవాహం చాలా ఉంది కాబట్టి వెంటనే బోట్ ఎక్కండి. మిమ్మల్ని సురక్షిత స్థలానికి అలాగే నమ్మ ముందైతే మీరు బండి ఎక్కండి. మిమ్మల్ని సురక్షితమైన స్థలానికి చేర్చి ఈ పిల్లాడిని వెతికి పెడతాం. రెస్క్యూ టీం వాళ్ళు సరితలా నచ్చచెప్పి బోట్లోకి ఎక్కించుకొని కొండ ప్రాంతంలో బతుకు. ఇలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ఆ కొండ మీదకి చాలా మంది జనాలు వచ్చేస్తారు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక పెద్ద ఆ పెద్దావిడ సరిత వద్దకు వస్తుంది. చూడమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కారణం ఏంటో నాకు చెప్పు. నాకు చెప్పినంత మాత్రాన్ని బాధ తీరకపోవచ్చు, కానీ మనసులోని కుదుట ఎంతో కొంత తగ్గుతుంది. సరిత తన కష్టాలన్నీ ఆ పెద్దావిడతో చెప్పుకుంటుంది. అప్పుడు ఆ పెద్దావిడ ఇలా అంటుంది. చూడమ్మా సరిత, నాకు తెలిసిన పోలీస్ ఆయన చెప్పాడు, 3 పిల్లలు వరదలో కొట్టుకొని వస్తే ఆ పోలీస్ ఆయన కాపాడంట. అందులో 2 పిల్లల తల్లిదండ్రులు దొరికారు. ఇంకా మిగిలిన ఒక్క పిల్లాడి తల్లిదండ్రుల కోసం ఆ పోలీసులు వెతుకుతున్నారు. ఏమో, ఆ బిడ్డ నీ కొడుకే అవ్వచ్చేమో. ఒకసారి వెళ్ళి చూసిరామ్మా. సరిత అలాగే అని చెప్పి పిల్లలిద్దరిని ఆ అవ్వ వద్ద వదిలిపెట్టి పోలీస్ స్టేషన్కి కానిస్టేబుల్, ఆ తప్పిపోయిన పిల్లాడి గురించి వాళ్ళు ఎవరైనా వచ్చారా? సార్, ఇంకా ఎవరు రాలేదు సార్. అయితే ఎవరైనా వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి. పాపం ఎంత బాధపడుతుంటారో ఆ తల్లిదండ్రులు. ఈ వరదల్లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతూ ఉంటారు. అలాగే చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? సార్, నా కొడుకు వరదల్లో కొట్టుకుపోయాడు. 3 పిల్లల్ని పోలీస్ సారు కాపాడాడంట కదా. అందులో 2 తల్లిదండ్రులు దొరికారు, ఇంకొకరికి దొరకలేదని చెప్పారంట కదా. ఆ 3వ కొడుకు నా కొడుకేనేమో అని వచ్చాను సారు. అలాగేనమ్మా. ఒరే పిల్లగా ఇట్లారా. అమ్మా, అమ్మా! శివ, శివ! ఏమైపోయావురా? నీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసారా? శివ! కానిస్టేబుల్ ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేస్తాడు. చూడమ్మా, మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో మనకు తెలీదు. చూడండి, హఠాత్తుగా వచ్చిన ఈ వరద వల్ల ఎన్ని నష్టాలు జరిగాయో. కాబట్టి నేను చెప్పేదేమనంటే, ముందు జాగ్రత్తగా వర్షాకాలంలో ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి ఉండడం మంచిది. ఇంకా పిల్లలని ప్రతిక్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. కానిస్టేబుల్, ఫార్మాలిటీ కంప్లీట్ చేసి